ఇక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలన్నారు. మొదటి సమావేశంలోనే తండ్రిని కవిత విమర్శించారంటూ తప్పుపట్టారు. కవిత తన మర్యాద పోగొట్టుకున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యమకారుడి బిడ్డగా కవితకు గుర్తింపుందని, కానీ కవిత పోటీ చేస్తే డిపాజిట్ రాదన్నారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ కవితకైనా, హరీష్ రావుకైనా, కేటీఆర్ కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు. ఏమని? ఇక తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఇదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా. చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేస్తే తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రినే ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను ఆమె పార్టీ సంగతి వదిలిపెట్టు. సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే ఆ మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్ లో తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది.